ఏదైనా ఉంటే వాడు అధోగతులకు వెళ్ళడన్నావు. కానీ పునర్జన్మే లేకుండా శాశ్వత ముక్తి పొందాలని నా కోరిక, దానికి ఏమి చెయ్యాలి అని అడిగాడు. పునర్జన్మ లేకుండా ఉండాలంటే అప్పుడు ఆయన చెప్పింది ఏమిటి, నాయన 3 మార్గములు చెబుతున్నాను. ఏకధాటిన కదలకుండా 9 రోజులు ఇక్కడే ఉండి 9 రాత్రులు నిద్రించాలి. అనగా 9 రాత్రుల్లో ఈ పంచక్రోసులు దాటకూడదు. కాశీకి పంచక్రోసులు స్థలంలో అది దాటి వెళ్ళకూడదు. అనగా ఉదాహరణకి కాశీలో 9 రాత్రులు నిద్రపోవాలనుకున్న వాళ్ళు గవ్వలమ్మ దగ్గరికి వెళ్ళామండి, వ్యాసకాశీకి వెళ్ళామండి, మధ్యలో పగలేమో ప్రయాగ వెళ్ళామండి అంటే ఆ స్థలం దాటారు కనుక ఇక వాడు అక్కడ 9 రోజులు ఉన్నట్టు కాదు. కేవలం కాశీలో ఆ పంచక్రోసుల మధ్యలో 9 రోజులు విడిచిపెట్టకుండా ఉండాలి. ఈ 9 రోజులు నిద్రపోయినంత మాత్రం చేతే ముక్తి వస్తున్నట్లేదు ఆయన మళ్ళీ. చాలామంది 9 రాత్రులు నిద్రపోతే చాలట, ఇక వాడు పని అయిపోయినట్టేట. ఏమైపోతుంది వాడి పని? ఏమవ్వదు. 9 రాత్రులు ఏం చేయాలో చెప్పాడు అక్కడ. సూర్యోదయానికి ముందు లేవాలి ఈ 9 రోజులు. సూర్యోదయం తర్వాత లేస్తే 9 రాత్రులు నిద్రించినట్టు కాదు. కాబట్టి సూర్యోదయం వినాదృష్ట, సూర్యుడిని చూడకుండా లే అంటే అర్థం ఏంటి? సూర్యుడు చూడకుండా గదిలో పడుకుని లేవమని కాదు. సూర్యోదయమునకు ముందు లేచిన తర్వాత తప్పనిసరిగా ఈ 9 రోజులు గంగా స్నానమే చెయ్యాలి. 9 రాత్రులు నిద్రపడం ద్వారా ముక్తి పొందాలనుకున్నవాడు 9 రోజులు గంగలో స్నానం చేయాలి తప్ప బాత్రూములో స్నానం చేస్తే మళ్ళీ ఇంకో బాత్రూంలో పుడతావు. ఎలా పుడతావో తెలియదు. కాబట్టి తప్పక గంగా స్నానం చేయవలసిందే. గంగాపానం గంగా స్నానం ఈ 2 కంపల్సరీ. 9 రోజులు రోజు గంగలో స్నానం చేయాలి, ఆచమనం చేయాలి. అక్కడ సంధ్యావందనాదులో యథాశక్తిగా అర్చన చేసుకోవాలి. ఈ 9 రోజులు ఏదో ఒక లింగాన్ని దర్శనం చేసుకోవాలి. రోజు విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళాలంటే కష్టం కదండి. ఒక్కో రోజు బయట వాళ్ళు వస్తారు, జనం పెరుగుతారు. అలాంటప్పుడు ఏం చెప్పాడు, మొత్తం కాశీలో నువ్వు కింద స్థలం కూడా లింగంతో సమానం కనుక ఓసారి కేదారేశ్వరుని చూడు, ఓసారి అవిముక్తేశ్వరుని చూడు, ఓసారి ధర్మేశ్వరుని చూడు, ఓసారి విశ్వేశ్వరుని చూడు. ఇలా ఒక్కొక్క లింగ దర్శనం చేసుకో. కానీ తప్పనిసరిగా అమ్మని మాత్రం చూడాలి. విశాలాక్షినో పార్వతినో లేక ఏదైనా ఒక ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహమో చూడాలి. విఘ్నేశ్వర దర్శనం చెయ్యాలి. ఈ 9 రోజులు ఏకభుక్తం చెయ్యాలి. ఏకభుక్తం అనగా ఒక పూటే భోజనం. నిజానికి ఏకభుక్తం అనే శబ్దం అని అర్థం ఒక పూట భోజనం చేసి ఒక పూట ఏమీ తినకుండా ఉండాలి. కానీ కలియుగం కదా, ఏకభుక్తం అనే శబ్దం చాలా మార్పులకు గురైంది. కొంతమంది భీముడు లాంటి వాళ్ళు పగలు భోజనం చేశాక రాత్రికి ఏమీ తినకుండా ఉండలేక నానాయాతన పడిపోయారు. అందుకని అలాంటి వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళి పగలు తిని రాత్రి ఏం తినకుండా ఏముంటామండి, సాయంత్రం పూట అన్నం బదులు మరి ఏదన్నా తినే అవకాశం ఇవ్వమంటే మళ్ళీ శివుడు జాలిపడి రాత్రిపూట అన్నం బదులుగా మరి ఏదన్నా పండో మరి ఏదో ఫలహారం అని పెట్టుకున్నాక మనం పేరు, అది ఫలహారం అండి, బలహారం తప్ప అది ఫలహారం కాదు, అదో తినమన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నారన్నమాట, పగలు భోజనం చేసిన వాళ్ళు రాత్రిపూట ఏదో 4 కేజీలు బియ్యపు రవ్వతో చేసినటువంటి ఉప్పుడు పిండో లేదా అరడదన పెసరట్టు, దానికి ఉప్మా, దానికి మళ్ళీ అల్లపు చట్నీ, కొబ్బరి చట్నీ, వేరుశనగ గుళ్ళ చట్నీ, జీడిపప్పు చట్నీ, ఆవకాయ, గోంగూర, దెబ్బకాయ ఇవేవో అంచుడు. మళ్ళీ అబ్బాయి పెసరట్టు ఉప్మా కుదరదండి అనుకున్న వాళ్ళు ఏదో 200 ఇడ్లీ, సాంబారు మళ్ళీ దానికి తమిళ సంప్రదాయంలో అంత తినమనే. లఘువుగా శరీరమును క్లుప్తముగా బతకడానికి వీలుగా తినాలి. వీలుంటే సాయంకాలం ఉపవాసం ఉండండి. కానీ కలియుగంలో పూర్తి ఉపవాసం నిషేధం కనుక సుస్పష్టంగా చెప్పాడంటో, కలియుగంలో సంపూర్ణ ఉపవాసం లేదట, మహాపాపంటది. ఏమీ తినకుండా ఉపవాసం ఉండడం కలియుగానికి నిషేధం. నేనేం చెప్పినా ప్రామాణికంగా కొన్ని 100 సార్లు చెప్పాను ఆ మాట. పద్మపురాణంలో చెప్తాడు, భోజనంతు వరం మన్యే అన్నాడు ఆయన. ఒకవేళ నీ కళ్ళు తిరిగి పడిపోయే పడవైతే అన్నం తినమన్నాడు. భోజనమే అన్నాడండి. కాశీ వెళ్ళాం, పొద్దున్న అన్నం తిన్నావు, సాయంత్రం ఇడ్లీ తింటే నీ కడుపు తిప్పుతోంది, నీకు నిద్ర పట్టదు, అప్పుడు శుభ్రంగా ఇంత అన్నం తిని, ఎక్కువ తినకు, లఘువుగా తినంతే, కానీ మొత్తం మీద అన్నం తిను, శరీరం పడిపోకుండా చూడు, అజ్ఞానంతో ఏమీ తినకుండా ఉండదు. ఇలా మొత్తం మీద ఏదో ఒక ఆహారం ఎంతో కొంత తినాలి, తినకుండా మాత్రం కుదరదు. పూర్తిగా నిషేధం లేదు. కొంతమంది శరీరం అదృష్టం ఏంటంటే 2 అరటిపళ్ళు తింటూ ఉండగలరు. అలాంటి వాళ్ళకి అది దోషం కాదు, పాలు తాగి ఉండవచ్చును. మొత్తం మీద ఏకభుక్తం కానీ కొంత పాక్షిక ఉపవాసం కానీ ఉండాలి. లఘువాసి అంటే తక్కువ ఆహారం సేకరించాలి. ఇక ఈ 9 రోజులు ఏదో ఒక శివుడి కథ వినాలి. కాశీఖండమో శివుడి అవతారాలు ఇలాంటివి వినాలి. ఈ 9 రోజులు ఆ ప్రాంతంలోనే తిరుగుతాం కదా, తిరిగేటప్పుడు వీలున్నంత వరకు ఆలయాలు చూడాలి.
ఇతరులను యోగక్షేమాలు అడగద్దన్నాడండి. ఉదాహరణకి నేను అక్కడున్నాను, ఎంతలో ఈయన వచ్చారు, ఏమండో మన గుంటూరు ఎలా ఉంది, పురాణాలు బాగా జరుగుతున్నాయా, వ్యాపారం ఎలా ఉంది, ఎలక్షన్లు ఎలా ఉన్నాయి, ఇవి అడక్కాయని. నువ్వు బక్క చిక్కిపోయావా, నువ్వు అన్నం తిన్నావా అని ఇతరులను అడక్కు. యోగక్షేమాలు అసలు వద్దని అడిగితే నీ గురించి నువ్వు ఆలోచించుకో. అక్కడ ఉన్నంతసేపు యోగక్షేమాలు శివుడు చూసుకుంటాడు. కాశీలో యోగక్షేమాలు నువ్వెందుకు అడగడం? కాశీలో ఎక్కడికి వెళ్ళినా ఇంత తిండి దొరుకుతుందండి. అన్నపూర్ణ ఆలయంలో సాయంత్రం పూట పెడతారు టిఫిన్లు. అసలు నిజంగా 6 గంటలకల్లా మీరు వెళ్ళారంటే మైసూరు బజ్జీలు కూడా పెడతారు. ఉసూరు మరి వెళ్ళినవాడు, నీరసంగా ఉన్నవాడు మైసూరు బజ్జీ తిని మళ్ళీ ఇలా తయారై వస్తాడు. ఎంత బాగుంటుందో. ఒక గంట ఆగితే ఇడ్లీలు మైసూరు బజ్జీ అయిపోయాక పెడితే ఉప్పుడు పిండన్నా మిగులుతుంది. అన్నపూర్ణ చూసుకుంటుంది నీ గురించి, నువ్వేం అడక్కో. అలాగే బెనారస్ చీరలు ఇక్కడ 500కు వస్తుందంటే ఇక్కడ 500కు కొనుక్కుని మళ్ళీ మనం గుంటూరు, ఏలూరు, విజయవాడ 1000 రూపాయలకి పెడితే దారి ఖర్చులు కలిసి వస్తాయనుకుంటే ఈ 9 రోజుల ప్రయాణం వ్యర్థం. అక్కడ ఇంకా ఏ వ్యాపారము, ఏ ధనము, ఏ బాగు లేదు. కేవలం ఆ 9 రోజులు శివనామస్మరణం, శివకథ, భగవద్ దర్శనం, ఇవి తప్ప మరొకటి ఉండకూడదు. ఏ విధమైన కాపీనం ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు, కుటుంబం గురించి అసలు పట్టించుకోకూడదు. ఇలా సంపూర్ణముగా 9 రోజులు అక్కడే పగలు రాత్రి ఉంటూ భగవంతుని స్మరిస్తే అటువంటి వాడు పునర్జన్మ లేకుండా కైవల్యం పొందుతాడు. ఈ 9 రోజులు అలాగే ఉండాలి. వీలున్నప్పుడు దానం చెయ్యాలి. కనిపించిన వాడిని ఈశ్వరుడిగా చూడాలి. 9 రోజుల్లో ఒకరోజు భ్రష్టులు అయ్యాం అనుకుందాం, కాసేపు ఏదో కారణం చేత పిచ్చి ఆలోచనలు వచ్చాయి. అలాంటి వాడికి ముక్తి రాదు కదా. అప్పుడేం చెప్పాడు? 6 మాసములైనా ఉండమన్నాడు. మాసం అంటే 6 మాసములు. ఏమంటే ఎంతకాలమైనా ఉండొచ్చు. మినిమం 9 రోజుల నుంచి మొదలుపెట్టి ఆయన చాలా చెప్పాడు. 3 విశేషాలు చెప్పాడు. 6 నెలలు కానీ 9 నెలల 9 రోజులు కానీ చెప్పాడు. 9 రోజులు, 6 మాసములు, 9 నెలల 9 రోజులు. ఇవి కాకుండా ఇంకా చిన్న చిట్కాలు చెప్పాడు కానీ అవన్నీ మీకు చెప్పట్లా. వీటిల్లో నువ్వు ఏదో ఒకదాన్ని నీకు అనుకూలమైన దాన్ని ఎంచుకో. ఉన్నంతకాలం భక్తితో ఉండు. చివరిగా ఏం చెప్పాడు? ఎంతకాలం ఉన్నావు అన్నది కాదు. ఉన్న కొంతకాలమైనా సంపూర్ణ నియమంతో, సంపూర్ణ భక్తితో, కాశీ మీద ఉన్న వ్యామోహంతో ఉంటే అటువంటి వాడిని నేను అనుగ్రహిస్తాను. మేమెవరం అన్నాళ్ళు అసలు అక్కడికి వెళ్ళలేమనుకుంటే ఏం చేయాలి? వాళ్ళకు కూడా మార్గం చెప్పాడండి ఆయన. అవిముక్తుడు వంకతోటి, నన్ను మందన్నావు కదా, ప్రజలకు మందు వేస్తున్నాను, మోక్షం అనే మందు వేస్తున్నాను. ఇంట్లోనే కూర్చుని కాశీ 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 అనుకున్న వాడికి కూడా కాశీవాస ఫలం ఎంతో కొంత లభిస్తుంది. చెప్పండి అందరూ కూడా. అహం కాశీం గమిష్యామి, అహం కాశీం గమిష్యామి, తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాస ఫలం లభేత్. అహం అంటే నేను, కాశీం కాశీ గురించి వెడతాను, గమిష్యామి వెడతాను అంటే నేను కాశీకి వెడతాను. తత్రైవ అక్కడే, నివసామ్యహం ఉంటాను అని దాని అర్థం అనమాట. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను, డే ఉంటాను, నైట్ ఉంటాను, అక్కడే ఉంటాను. యావం ఈ విధముగా సతతం ఎల్లప్పుడూ బ్రువాణః పలుకువాడు కాశీవాస ఫలం లభేత్, కాశీవాస ఫలితాన్ని పొందుతాడు అని అర్థం. అందుకని ఒకవేళ మనం ఏ కారణము చేతనైనా కాశీ వెళ్ళలేకపోతే, వెళ్ళేందుకు మనస్సంగీకరించకపోతే, ఓపిక లేకపోతే, ధనము లేకపోతే, అవకాశము లేకపోతే, అలాంటప్పుడు ఇంట్లో కూర్చుని నేను కాశీ వెడతాను, కాశీ వెడతాను, కాశీ వెడతాను, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటాను, అక్కడే ఉంటానని నిరంతరం అనుకుంటే అటువంటి వాడికి ఇక్కడ ఇంట్లో కూర్చుని కూడా కాశీ వెళ్ళేటటువంటి ఫలితం వస్తుంది. కాకపోతే నిరంతరం అనుకోవాలట. సతతం అన్నాడు. ఇవాళ అనుకుని మళ్ళీ నెల్లాళ్ళ తర్వాత గుర్తొచ్చి అప్పుడు అనుకుంటే కాదు, వీలున్నప్పుడు అలా అనుకో. నిరంతరం అంటే అక్కడ అంతరార్థం ఏంటంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అనుకో. అది పెద్ద కష్టం ఉందండి, దానికి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలా, 100 రూపాయలు ఇవ్వక్కర్లేదు అహంకాశం గమిష్యం అనుకోవడానికి. సంస్కృత శ్లోకం రాకపోతే తెలుగులో అనుకోమన్నాడు, నీ లాంగ్వేజ్లో, నీ మాతృభాషలో. ఎలాగో ఈ మధ్యన ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు కదా, ఐ విల్ గో టు కాశీ అని ఇంగ్లీష్లో అనుకోకండి. నేను కాశీ వెడతాను, అక్కడే ఉంటాను, కాశీ వెడతాను, అక్కడే ఉంటాను. 2 ముక్కలు, 2 వాక్యాలు, ఏం కష్టం అందులో. ఇలా నిరంతరం అనుకున్న వానికి కూడా కాశీవాస ఫలితం ఇస్తానన్నాడు ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తిగా.